పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు అన్న వార్త తెలిసి నాకెంతో బాధ అనిపించింది. 1988 నుంచి ఒక 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, వారు పెట్టింది అంటే మా గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి కొంచెం పెట్టింది పేరు. ఆయన పెట్టినంత తినకపోతే కూడా ప్రేమతో అలిగే ఎంతో సునిశ్చిత స్వభావి ముద్రగడ పద్మనాభం గారు. డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలకు ఈరోజు ఎందరో పాత తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పద్మనాభం గారు మన మధ్య లేరు అనే వార్త విని మేమందరం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవడం జరిగింది. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ రాజకీయ రంగంలో తనదంటూ తన ప్రభావాన్ని చూపడం మాత్రమే కాకుండా తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడు వారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చి వారి తండ్రి గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఆ వారసత్వాన్ని అందుకుని 3 పర్యాయాలు ముద్రగడ గారు ఎమ్మెల్యేగా గెలవడం, ఒకసారి ఎంపీగా ప్రజలకి సేవలు అందించినా కూడా తనదైన శైలిలో రాజకీయ రంగంపై ముద్ర వేసినటువంటి వారు ముద్రగడ పద్మనాభం గారు. వారు మన మధ్య లేకపోయినా వారు ఏదైతే ఆకాంక్షించారో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అని చెప్పి నేను నమ్ముతాను. కుల మతాలకి అతీతంగా వారు ప్రజలకి సేవలు అందించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి దళిత కాలనీలో మాత్రమే కాకుండా మనం అందరం కూడా వారి యొక్క విగ్రహాన్ని స్థాపిస్తూ కుల మతాలకి అతీతమైనటువంటి సమాజ స్థాపనకి కృషి చేయాలి అని చెప్పి పిలుపుని ఏదైతే వారు ఇచ్చారో మనం అందరం కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, వారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం, మా తండ్రి గారితో అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అది ఎప్పుడూ కూడా వారు చిరస్మరణీయులుగా మా మనసుల్లో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ఈ యొక్క దుఃఖాన్ని అధిగమించేటువంటి మనస్థైర్యాన్ని భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరు. మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించే దిశగా ఉండగా మరి ఆయనకు అనారోగ్యంతో ఇలా మా నుంచి దూరం కావడం కూడా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంచి స్థానాన్ని కల్పించారు. కానీ ముఖ్యంగా కాపులందరం కూడా ఇవాళ ఆయనని గుండెల్లో పెట్టుకుని మేము మరొక దేవుడి కింద, రంగా గారిని ఒక దేవుడి కింద భావిస్తే ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఇంకొక దేవుడి కింద భావించి మేమందరం కూడా ఆయన ఆశయాల దిశగా, ముఖ్యంగా ఈ యొక్క సామాజిక వర్గం యొక్క ఉన్నత స్థాయికి ఎదగడానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వచ్చి మేము అంత్యక్రియల్ని అన్నింటిని కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని చెప్పని అంటున్నారు. ఇలాంటి
నీచమైన రాజకీయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మానుకోమని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరందరూ ఇవ్వాల్సినటువంటి లాంఛనాలు మాకేం అవసరం లేదు. ఆయన చేసినటువంటి సేవలకి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి కూడా ఆయనని భగవంతుడిగా మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క ప్రేమాభిమానాలతోనే ఆయన యొక్క లాంఛనాలు అంతిమ లాంఛనాలన్నీ మేము చాలా ఘనంగా చేసుకోగలమని చెప్పని ప్రభుత్వానికి చెంపబెట్టు మాటగా మేము ఆ కాపు సోదరులుగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి మాకున్న అనుభవంతో మాకున్నటువంటి బంధంతో మేము చెప్తున్నామని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం. నీతికి నిజాయితీకి నిలువెత్త నిదర్శనం మన ముద్రగడ్డ పద్మనాభం గారిని కోల్పోవటం మనకి చాలా దురదృష్టం. వంగవీటి రంగా గారికి పద్మనాభం గారికి ఎంతో మంచి అనుబంధం ఉండేది. అప్పట్లో చాలా మంచి స్నేహితులు. ఆయన్ని కోల్పోవటం అనేది చాలా చాలా బాధాకరం. రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారిది ఒక చెరిగిపోని ముద్ర అని చెప్పాలి. బ్రతికినంతకాలం కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు, చేసినటువంటి నిరసన దీక్షలు, ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, ముఖ్యంగా ఆయన కాపు సామాజిక వర్గం అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళకి రిజర్వేషన్లు దక్కాలి అని ఆయన చేసినటువంటి పోరాటాలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివి. అలాగే ఆయన ఆత్మాభిమానానికి, ఆయన పట్టుదలకి, వాటి కోసం ఆయన ఎంత వరకైనా వెళ్తారన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మొన్నటికి మొన్న కూడా పేరు మార్చుకుని పద్మనాభరెడ్డిగా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆయన బ్రతికినటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. అలాగే గత కొన్ని రోజులుగా మనందరికీ తెలుసు, ఇక్కడ సింధు హాస్పిటల్ హైదరాబాద్లో ఆయన చికిత్స పొందుతున్న విషయం. మొన్న మధ్య విన్నాము వార్త, కోలుకుంటున్నారు, తిరిగి మళ్ళీ ఆయన ప్రజల మధ్యలోకి వస్తారు అన్న వార్త చాలా ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఈ రోజున ఈ మరణ వార్త మాత్రం చాలా కలిచివేస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడు అండగా నిలవాలని కోరు.